నరసింహాయ నమః. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలంతునిపుడే. నరసింహ 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 లక్ష్మీశ దానమాంతక కోటి భానుతేజ. గోవింద 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 సర్వేశ పన్నగాది పశాయి పద్మనాభ. మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత. ఈ విధంబున నీనామ ఇష్టముగను భజన చేయుచునుందు నా భావమందు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహస్వామి, ప్రాణాపాన కాలమున బాధచే నిన్ను తలంచగలనో లేదో ఏమో కానీ అందుచేత నరసింహ లక్ష్మీనాథ రాక్షస సంహార కోటి సూర్యతేజ ఓ గోవింద శేషశాయి పద్మనాభ సర్వేశ లోకేశ్వర మధువైరి గోవింద నల్లని మేనువాడ వేదములచే పొగడగలిగినవాడా అని ఈ రీతముగా ఇప్పుడే నీ పేరులను ప్రతి నిత్యము నామస్మరణ చేయుట మంచిది కదా దేవదేవా. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ గలగజేసెడి కార్యకర్త నీవే. చదువులేప్పగా నేర్పి సభలో గరిష్టాది కారమొందించడి గరుడ నీవే. నడక మంచిది పెట్టి నరుల మెచ్చడు వట్టి పేరు రప్పించడి పెద్ద నీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించడి మూర్తి నీవే. అవనిలో మానవులకెల్ల ఆయా యాసనలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడ నీవే. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ స్వామి నరసింహ, ఆయురు ఆరోగ్యము పుత్రులు ధనము మొదలైన సంపదలన్నీ ఇచ్చే గొప్పనైన వాడవు నీవే సుమా. మంచి చదువులతో అధిక గౌరవము కలిగించు ఘనుడవు నీవు కదా. ప్రవర్తనలచే గొప్ప పేరు పొందేలా చేసే గొప్పవాడివి నీవు సుమా. భక్తి జ్ఞానము వైరాగ్యము కలిగించి ముక్తిని ప్రసాదించే మూర్తివి నీవే కదా. ఈ భూమిలో అనేక ఆశలను కల్పించి వ్యర్థ జీవులుగా తెలియజెప్పెడి వాడవు నీవే సుమా. ఓ స్వామి నరసింహ, కాయమెంత భయాన కాపాడిన గాని ధాత్రిలో నది చూడ దక్కబోదు. ఏ వేళ ఏ రోగ విమరించునో సత్వ మొందగా జయనే చందమునను. ఔషధంబులు మంచి వన్భవించిన గాని కర్మక్షీణంబైన గాక విడదు. కోటి వైద్యులు గుంపు కూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేదు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమెందొక్క నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నరసింహ, ఎంత జాగ్రత్తగా ఈ శరీరమును కాపాడినను ఇది స్థిరముగా ఉండబోదు కదా. ఏనాడో ఏ రోగమొచ్చి మోసగించునో. ఎన్ని మందులు సేవించినా కర్మ తీరు వరకు ఈ తనువు విడిచి పెట్టదు కదా. ఎందరు వైద్యులొచ్చినా మరణింపజేయు రోగమును పోగొట్టలేరు సుమా. జీవుని ప్రయాణ కాలమును నిర్ణయించినప్పుడు ఇంకొక నిమిషమైన ప్రాణము ఈ దేహంలో ఉంటుందా? ఉండదు సుమా. జై శ్రీమన్నారాయణ.